గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా రోమీలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. శ్రమల యందును అతిశయపడదుము. ఈ మాటను జాగ్రత్తగా మనం ధ్యానిద్దాం. మనకి కలిగిన శ్రమల్లో కృంగిపోకుండా శ్రమల్లో కూడా మనం సంతోషించి అతిశయించగలిగే స్థితి ఎప్పుడు వస్తుంది? ఇది ఏ శ్రమల గురించి మాట్లాడుతున్నాడు ప్రభు? ఎవరైనా సరే శ్రమల్లో సంతోషిస్తామా, బాధపడతామా? శ్రమలు వచ్చినాయి అని అతిశయిస్తామా, శ్రమలు వచ్చినాయి అని వేదన పడతామా? ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు శ్రమలు వచ్చాయని ఆనందించండి, సంతోషించండి, అతిశయించండి అన్నాడు. ఈ శ్రమలు ఏ శ్రమలో తెలుసా? ఈ శ్రమలో అప్పులు చేసేసి అప్పులు పాలైపోయిన శ్రమలో, సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా అనారోగ్యం వచ్చేసి అనారోగ్యం అనే శ్రమలో, లేక మనమే ఇతరులతో రకరకాల అనవసరమైన దెబ్బలాటలు పెట్టుకుని వాటి వల్ల వచ్చే శ్రమల గురించి కాదు. రెండే రెండు. ఒకటి, యేసుక్రీస్తు నిమిత్తమైన శ్రమలు. రెండు, నీతిగా జీవించటానికి మనము యథార్థంగా జీవిస్తున్నప్పుడు వచ్చే శ్రమలు. ఈ రెండు శ్రమలు ఎవరికైనా వస్తే ఆ శ్రమలను బట్టి మీరు కృంగిపోవద్దు. యేసుక్రీస్తు నమ్ముకున్నందుకు మీకు శ్రమలు వస్తే దేవుని వాక్యం చెప్తుంది, ఆ యొక్క శ్రమల యందు మీరు ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమగును అంటున్నాడు. నీతి నిమిత్తము శ్రమలు వస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. 11వ వచనంలో నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించినప్పుడు అన్నాడు. దేవుని నిమిత్తము, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నిమిత్తము మనకి శ్రమలు వస్తే ఆ శ్రమల యందు గురించి చెప్తున్నాడు. ఇంకా కొంచెం పై చూసినట్లయితే 6వ వచనంలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అంటున్నారు. గమనించండి ప్రియులరా. ఇంకా 10వ వచనం చూస్తే నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు అంటున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. 5వ అధ్యాయం 11వ వచనంలో నా నిమిత్తం అంటే యేసయ్య నిమిత్తం వచ్చిన శ్రమలు. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం పైన 10వ వచనంలో నీతి నిమిత్తం. ఇక్కడ ఈ రెండు విషయాల వల్ల మనకి శ్రమలు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ధన్యుడు అంటున్నాడు. ఆ వ్యక్తి ఆ శ్రమల్లో ఆనందించండి అంటున్నాడు. మనకు వచ్చిన శ్రమల్లో అతిశయించే స్థితి రెండవ స్థితి. దానికన్నా ముందు ఇంకోటి ఉంటుంది. ఏంటంటే అసలు శ్రమలు రావడమే గొప్ప. శ్రమలు రావడం గొప్ప అంటారు ఏంటండి అని అనుకుంటారేమో. అప్పుల బాధలు, అనారోగ్య బాధలు అవి రావడమే గొప్ప అనుకుంటున్నారు. ఆ శ్రమలు కాదు. ఏ శ్రమలు రావడం గొప్ప? నువ్వు ధైర్యంగా యేసుక్రీస్తు కొరకు నిలబడినప్పుడు శ్రమలు వస్తాయి. అసలు కాంప్రమైజ్డ్ లైఫే నువ్వు జీవిస్తే, ఏమాత్రం ధైర్యంగా ప్రభు కొరకు నిలబడని జీవితం జీవిస్తే నీకు శ్రమలే రావు కదా. నీకైనా నాకైనా ప్రియులరా, యేసుక్రీస్తు నిమిత్తము అసలు శ్రమ ఫేస్ చేయడమే గొప్ప. రెండు, ఆ శ్రమలో నిలబడి ఆనందించుడు ఇంకా గొప్ప ప్రభులో. రెండోది ఏంటి? ఒకటే ప్రభు నిమిత్తం. రెండో రకం శ్రమలు ఏంటి? నీతి నిమిత్తం. అసలు నీతి నిమిత్తము ఒక వ్యక్తికి శ్రమ వచ్చిందంటేనే గొప్ప. అంటే ఏంటండి నీతి నిమిత్తం అంటే? నువ్వు యథార్థంగా జీవించు. ఇప్పుడు మన దేశ పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి చూస్తే ఒక మంచి ఆఫీసర్ అయి ఉండి నువ్వు ఏ లంచం తీసుకోకపోయినా నీకు శ్రమే. ఎందుకంటారా? అందరూ లంచాలు తీసుకుని నువ్వు యథార్థంగా ఉంటే ఏదో సామెత ఉన్నట్టు యథార్థవాది లోక విరోధి అన్నట్టుగా ఆఫీసు వారు అందరూ కూడా నీ మీద పడి ఏడుస్తారు, సహోదరి సహోదరుడు. అయినా పర్వాలేదు, యథార్థంగా ఉండు. ప్రజలు నిన్ను తృణీకరించినా లేక ప్రజలు నిన్ను రకరకాలుగా బాధపరిచిన పరలోకమందు నీ ఫలం అధికమగుతుంది దేవుని యొక్క మహిమైశ్వర్యంలో. లంచం తీసుకోకుండా ఉన్న శ్రమ ఫేస్ చేస్తాం. నేను అసలు లంచం ఇవ్వకుండా ఉంటానన్న వాళ్ళకి ఇంకా శ్రమలు. రెండూ శ్రమలే. యథార్థంగా నేను ఉండాలి. అది లంచం విషయంలో మాత్రమే కాదు, మరి ఏ విషయంలో అయినా సరే దేవుని నిమిత్తము, నీతి నిమిత్తము శ్రమలు ఫేస్ చేస్తే ధన్యత. ఆ శ్రమలలో కృంగిపోకుండా హబక్కుకు భక్తుడు చెప్పినట్టుగా పరిస్థితి ఏమైనా అతడు నీతిగా యథార్థంగా జీవించినందుకు ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన అంటాడు హబక్కుకు 3:18లో, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించేదను. ఎప్పుడు? అంజూరపు చెట్టు పూయకపోయినా, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినా, పంట పైరకు రాకపోయినా, సారలో పశువులు లేకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, పరిస్థితి ఏమైనా
ఆయన దేవుని కొరకు బ్రతికాడు, నీతిగా బ్రతికాడు. పరిస్థితి ఏమైనా నేను ప్రభువులో ఆనందిస్తానన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. నీతిగా ఉండి శ్రమ వచ్చిందా, నువ్వు గొప్పదానివే, గొప్పవాడివే సహోదరుడా. ఆ శ్రమలో నువ్వు నిలబడి కృంగిపోకుండా ఆనందిస్తున్నావా నా ప్రభు కొరకని, నువ్వు ఇంకా బహుధన్యుడవు. అట్టి ధన్యత మనకి కావాలి. అది ఎప్పుడంటే వెన్ వి గ్లోరీ ఇన్ అవర్ సఫరింగ్స్. మన శ్రమల్లో ప్రభువులో ఉన్న విశ్వాస నిరీక్షణలను బట్టి ఏమాత్రం కృంగిపోకుండా అతిశయించినప్పుడు దేవుడు కలిగిన శ్రమకు మనం ఎంత నష్టపోయామో, ఎంత కృంగిపోయామో దానికి అనేక రెట్లు మేలు చేసి మనల్ని తృప్తిపరిచి మనల్ని హెచ్చిస్తాడు. దేవుడు ఇహమందు పరమందు కూడా ఆయన శ్రేష్టమైన ఆశీర్వాదాలు మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. ఎవరు? చివరి వరకు మనకున్న విశ్వాసమును గట్టిగా కాపాడుకొని ప్రభు కొరకు నిలబడే వారి కొరకే మనం అలా నిలబడదాం. శ్రమల్లో నీతి నిమిత్తమైన శ్రమలు, యేసుక్రీస్తు నిమిత్తమైన శ్రమలు పొందుకుని కృంగిపోకుండా జయిద్దాం. దేవుని జీవ కిరీటాన్ని పొందుకుందాం. దేవుడు అట్టి భాగ్యం మనందరికీ ప్రసాదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో నీ వాక్యమును ధ్యానించుకొనుటకు మాకు ఇచ్చిన ఈ భాగ్యం బట్టి స్తోత్రాలు. ఈ వాక్యము మా అందరి జీవితాల్లో రక్షణ వాక్యముగా, దీవెన వాక్యముగా మీరే ఫలింపజేయమని, నీ నిమిత్తమేసయ్యా, నీతి నిమిత్తమేసయ్యా మేము శ్రమలు ఫేస్ చేసి ఆ శ్రమలు సహించి జయించి ధన్యులమై నిన్ను మహిమపరుచుకునే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని త్రియేక దీవెనలు యేసుక్రీస్తు నిమిత్తము, నీతి నిమిత్తము నిలబడు వారికి హెచ్చుగా దిగువచ్చి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్సెడ్ డే. ప్రభు కృపను బట్టి ప్రతిరోజు మనం అనుదిన ఆత్మీయ ఆహారాన్ని పంపుచున్నాం. ఈ రోజుకి అనగా ఈ 15th of May 2024కి మనం 2 years కంప్లీట్ చేసుకున్నాం. ప్రతిరోజు అనుదిన ఆత్మీయ ఆహారాన్ని పంపుతూ ఆదివారాలు దేవుని యొక్క వాక్యాన్ని మరి లైవ్లో పంపిస్తూ మరి అనేక మందికి ఆత్మీయంగా దీవెనకరంగా దేవుడి పరిచర్యను నిరాటంకంగా కొనసాగింపజేస్తున్నందుకు సమస్త మహిమ యేసయ్యకు కలుగును గాక. ఈ పరిచర్య నిరాటంకంగా కొనసాగించులాగున ఆయన సేవకుడైన నా కొరకు మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. యేసయ్య మనలో ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.